మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము నిజామాబాద్ జిల్లా పెద్దగుట్ట ప్రాంతంలో ఉన్నాం. మరి ఇక్కడికి హిందువులు ముస్లింస్ చాలా మంది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అన్న ఆలోచన విధానంతో హిందువులు ముస్లింస్ అందరూ అన్నదమ్ముల్లా ఉండి ఈ దేవుణ్ణి కొలుస్తారు. ఇక్కడ వింతలు విశేషాలు ఏందో ఒకసారి పెద్దగుట్ట దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి వారితో తెలుసుకుందాం. ఇక్కడి ప్రాంగణాన్ని కూడా ఒకసారి చూద్దాం. డిస్టిక్ వర్ణి మండలం జలార్పూర్ విలేజ్లో ఉన్న సయ్యద్ షాదుల్లా హుస్సేని బాబా దర్గా ఉన్నది. 500 సంవత్సరం కింద దర్గా ఉన్నది. నేను దర్గా పుజారిని షేక్ నొమాన్ అహ్మద్ నా పేరు. ఇక్కడ దర్గాల వేలాది మంది వస్తారు, అన్ని మతాల మంది వస్తారు, జనాలు వస్తారు. ఇక్కడ హిందూ, సిక్, ఇసీం, ముస్లాయి అన్ని మతాల మంది ఇక్కడ వస్తారు. దర్గాల తమ మొక్కులు తీసుకుంటారు. ఇక్కడ బాబాకి మొక్కిన తర్వాత మేకలు కోస్తారు. మేకలు కోసిన తర్వాత కందూరు చేస్తారు. మళ్ళీ మొక్కులు తీసుకుంటారు, మళ్ళీ మొక్కుతారు. బాబా దగ్గర బాబా పవిత్రమైన బాబా ఉన్నాడు, సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా. ఇక్కడ దూరం దూరం నుంచి ప్రార్థనల కూడా నుంచి ఇక్కడ మంది వస్తారు, జనాలు వస్తారు. బాగా పవిత్రమైన దర్గా ఉన్నది సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబాది. ఇక్కడ మంది తమ మొక్కులు తీసిన తర్వాత మేకలు కోస్తారు. నుంచి కూడా ఇక్కడ మంది వస్తారు బాబా దగ్గర. అదర్ స్టేట్ నుంచి వచ్చిన తర్వాత తమ మొక్కులు మోస్తారు. తర్వాత మొక్కులు అయిపోయిన తర్వాత మేకలు కోస్తారు. తమ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వారంలో 1500 మేకలు ఇక్కడ బాబాకి కోస్తారు. భక్తులు బాబాని మంచిగా ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ భక్తులకి కొంచెం డెవలప్మెంట్ కావాలా. నేను తెలంగాణ స్టేట్ సీఎం సార్తో రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ బాగా డెవలప్మెంట్ ఏం కాలే. 5 సంవత్సరాల క్రితం కూడా డెవలప్ లేకుండే దర్గా ఇప్పుడు కూడా కొంచెం డెవలప్ లేదు. ఇప్పుడు నేను కోరుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంచెం దర్గా సార్ డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నా. సీఎం సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ భక్తులకి బాగా ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం ఇక్కడ దర్గా కూడా డెవలప్ లేదు. మన తెలంగాణ స్టేట్లో కొంచెం ఫేమస్ అయిన దర్గా ఉన్నది సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబాది. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ పోచారం రెడ్డి సార్తో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ స్టేట్ సీఎం సార్తో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కొంచెం దర్గాకి డెవలప్ చేయాలని. ఇక్కడ భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు, దర్గా డెవలప్ లేదని. కొంచెం మీరందరు కలిసి కొంచెం మా దర్గాకి డెవలప్ చేయాలని నేను దర్గా పుజారి షేక్ నొమాన్ అహ్మద్ నేను కోరుకుంటున్నా. ఇక్కడ భక్తులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దర్గా డెవలప్ లేదు, ఇక్కడ నీళ్ళ సహకారం లేదు. ఇక్కడ భక్తులు రావాలంటే కూడా రాత్రిపూట మెట్ల మీద లైట్లు సహకారం లేదు. ఇంకా కొంచెం మెట్లు కూడా ఇది ఉంది. దర్గా కూడా కొంచెం గోడలు అవి అన్నీ ఇది అయిపోయినాయి, పాత అయిపోయినాయి. కొంచెం మీరు ఇది చేసి దర్గా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నా సీఎం సార్తో. ఇది ఒక నా రిక్వెస్ట్. दरगाह निजामाबाद डिस्ट्रिक्ट वर्ली मंडल जलालपुर गांव में है। ये 500 साल पुरानी दरगाह है। यहाँ पर हिंदू, मुस्लिम, सिख, ईसाई सब दरगाह के पास आके ज़्यारत करते हैं, न्याज़ें करते हैं और कई लोग फैज़ पाते हैं यहाँ पर। तो हफ्ते में कम से कम 1000 से 1500 बकरा करता है। कई किस्म का कर्नाटक, महाराष्ट्र, तेलंगाना, आंध्रा से जगह जगह से पब्लिक आते रहते हैं। सब प्राइस पा कर जाते शादुल्ला हुसैनी के पास। शादुल्ला हुसैनी तहसीलदार थे। आलमगीरी के ज़माने में सरकार का पूरा ख़जाना लुटा दे के गरीब आवाम को पूरा बाढ़ दे के निकल गए। असल बड़ा पहाड़ आके जिंदा समाए गए। यहाँ पर औलाद के लिए होंगे, कारोबार के लिए होंगे और जो दूसरी कोई परेशानी के पूरे हर चीज़ के लिए यहाँ पर फैज़ पाकर जाते हैं।